గంత కలుగునుగాక. నిర్గమకాండము 13వ అధ్యాయము 22వ వాక్యం చదువుకుంటున్నాం. ఆయన పగటి వేళ మేక స్తంభమునైనను రాత్రి వేళ అగ్ని స్తంభమునైనను ప్రజల ఎదుట నుండి తొలగిపోలేదు. ప్రియమైనటువంటి దేవునిలారా, పగటి వేళ రాత్రి వేళ దేవుని మహిమ ఇశ్రాయేల్ జనాంగమును ఆవరించి ఉండి వారి ఎదుట నుంచి తొలగిపోకుండా ఉండేటటువంటి ఒక అనుభవం మనము గమనిస్తున్నాం. రాత్రి వేళ అగ్ని స్తంభం వారికి వెలిగిచ్చింది, వాళ్ళకు వేడినిచ్చింది, వాళ్ళకి త్రోవ చూపించింది. మనం గమనిస్తే అగ్ని దేవుని యొక్క ప్రసన్నతకి సాదృశ్యంగా ఉంటున్నట్టుగా మనం చూస్తున్నాం. నిర్గమకాండం 3వ అధ్యాయంలో మండుచున్న పొదలో నుంచి మోషేతో మాట్లాడిన దేవుడు, ఇంకా మనం గమనిస్తే నిర్గమకాండం 19వ అధ్యాయంలో అగ్ని రూపంలో వారికి దేవుని మహిమ చూపించినటువంటి దేవుడు. యెహెజ్కేలు ప్రవక్త కూడా యెహోవా ప్రభావ స్వరూప దర్శనము 1వ అధ్యాయం 26-27 వాక్యంలో అగ్ని రూపంలో చూస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. మనకైతే దేవుడు ఏమంటున్నాడంటే, నా మాట అగ్ని వంటిది కాదా అని అంటున్నాడు. దేవుని వాక్యం అగ్ని రూపంలో మనకిచ్చి ఉన్నాడు. వాక్యానుసారమైన జీవితం మనము జీవించేదానికి దేవుడు మనకు హెచ్చరిక ఇస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. ఇర్మియా గ్రంథములో ఆయన చెప్తున్నాడు, ఏమంటున్నాడు, నా మాట అగ్ని వంటిది కాదా అని అంటున్నాడు. ఇర్మియా 23-29లో మనం చూస్తున్నాం. మలాకీ 3:2లో మనం చూస్తే దేవుని మాట కంసాలివాణి అగ్ని వండిదని మనం చూస్తున్నాం. కాబట్టి అగ్ని వండి వాక్యము మనలో ఉన్న చెత్తను కాల్చివేసి మనల్ని పరిశుద్ధపరిచి దేవునికి పనికొచ్చే పాత్రగా మనల్ని సిద్ధపరిచేటట్టుగా మనం గమనిస్తున్నాం. చూడండి, పగలు రేయి దేవుడు వారికి తోడుగా ఉండి వాళ్ళని నడిపిస్తున్నట్టుగా మనము చూస్తున్నాం. ఇంకా మేఘాన్ని గురించి మనం చూస్తే మేఘం కూడా దేవుని మహిమకు సాదృశ్యంగా ఉంటున్నట్టుగా మనం చూస్తున్నాం. మరి నిర్గమకాండం 24వ అధ్యాయం 16వ వాక్యంలో మోషే కొండ ఎక్కినప్పుడు మేఘం పర్వతమును కమ్ముకొనెను అని మనం చూస్తున్నాం. మోషే దేవుని మందిర నిర్మాణం పూర్తి చేసిన తర్వాత నిర్గమకాండం 40వ అధ్యాయం 34-35 వాక్యంలో మనం చూస్తే మేఘము మందిరం మీద నిలిచెను అని మనం చూస్తున్నాం. అంత మటుకే కాదు, సొలొమోను మందిరం నిర్మించిన తర్వాత ప్రార్థన చేయగా 2వ దినవృత్తాంత గ్రంథము 5వ అధ్యాయం 14వ వాక్యంలో మనం చూస్తే అక్కడ దేవుని మహిమ మేఘం రూపంలో మందిరం నింపినట్టుగా మనం చూస్తున్నాం. మందిరం మేఘంతో నిండిపోయిన కనుక యాజకులు దేవుని మందసంలో మందిరమును లోపల ఉంచెను అని, తర్వాత మేఘము ఉండింది కనుక యెహోవా మందిరమును వాళ్ళు ప్రవేశించలేకపోయినట్టుగా చూస్తున్నాం. 1 రాజుల గ్రంథం 8వ అధ్యాయం 10-11లో మనం చూస్తే మరి దేవుడు ఆ విధంగా మేఘాన్ని మందిరంలో ఆయన ప్రసన్నత రూపంలో మేఘాన్ని చూపించినట్టుగా చూస్తున్నాం. అందుమటికే కాదు, ఇశ్రాయేల్ జనాంగం ప్రయాణం చేసినప్పుడు నిర్గమకాండం 14వ అధ్యాయం 19-20లో చూస్తే శత్రువులను వేరు చేసినటువంటి మేఘ స్తంభాన్ని మనం చూస్తున్నాం. అయితే ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనకు వాక్యం ఇచ్చి ఉన్నాడు. దేవుడిచ్చిన వాక్యము మనల్ని శత్రువుల చేతిలో నుంచి వేరు చేసేదానికి, లోకంలో నుంచి మనల్ని వేరు చేసేదానికి వాక్యానుసారమైన జీవితము దేవుడు మనకి ఇస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. కనుక ఎవరైతే వాక్యాన్ని అనుసరించి జీవిస్తారో దేవుని మహిమ వారి మీద నిత్యంగా ఉంటుంది. ఆ మహిమ వారిని ఆవరించి ఉండి వారిని లోకంలో నుంచి వేరు చేసి దేవునికి సాక్షులుగా జీవించేదానికి దేవుడు సహాయం చేస్తాడు అని మనం గమనిస్తున్నాం. కాబట్టి ఇటు ఆశీర్వాదకరమైనటువంటి జీవితం ఇశ్రాయేల్ జనాంగాన్ని లోకంలో నుంచి వేరుపరిచిన దేవుడు ఆయన అగ్ని స్తంభంలోనూ మేక స్తంభంలోనూ వారికి తోడండి వాళ్ళకు ప్రయాణంలో వాళ్ళకు సహాయం చేసిన దేవుడు మనకు కూడా తోడుగా ఉండి మనల్ని చేతులు బట్టి నడిపించినట్లుగా మనం ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన ప్రభువా యేసు రక్షక, లోకంలో నుంచి మమ్మల్ని వేరు చేయండి, పాపంలో నుంచి వేరు చేయండి. నీ పరిశుద్ధ మేకమును పరిశుద్ధ అగ్నిని మా చుట్టూ ఉంచి నీ కంచె వేసి నీ కాపుదలతో మమ్మల్ని నడిపించి కాపాడి సంరక్షించమని ప్రభువా నీకే వందనాలు. శత్రువు ఇశ్రాయేల్ జనాంగమును సమీపించినప్పుడు వారి మధ్యలో నీ మేక స్తంభాన్ని నిలబెట్టినట్టుగా మేము చూస్తున్నాం. అది వారికి చీకటిగాను వీరికి వెలుగుగాను ఉండినట్లుగా గమనిస్తున్నాం. కాబట్టి ప్రియ ప్రభువా, మేము కూడా ఇటు ఆత్మీయ అనుభవం కలిగి నీ కొరకు సాక్షులుగా జీవించినట్లుగా మీరు మాకు సహాయం చేయమని, దీవించమని, కరుణించమని
యేసుక్రీస్తు పుణ్యనామమున అది మిక్కిలి వినయంతో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్.